అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చల్లపల్లి స్టేషన్ యొక్క అప్డేట్స్ 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో లెంగ్త్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. అండ్ ఈ పోర్షన్లో మీకు ఇక్కడ కనిపించే వ్యూ టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు. చల్లపల్లి స్టేషన్లో ప్రస్తుతం 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. సో అందులో నేను ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్. అండ్ ఇక్కడ మీకు దూరంగా గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దీనినే IOH షెడ్ అంటారు, ఇంటర్మీడియట్ ఓవర్ హాల్. సో యూజువలీ ఎక్కడైనా కోచెస్కి చిన్న చిన్న రిపేర్స్ అని ఇక్కడే చేస్తారు. అండ్ ఈ వ్యూ అనేది టువర్డ్స్ వరంగల్ వైపు. సో ఓవరాల్గా 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు అయితే ఉన్నాయి. ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చిన్నదైతే ఒకటి ఉంది, అదైతే పాతది, ప్రస్తుతానికి అది డిస్మాంటిల్ చేస్తున్నారు. అది కాకుండా 2 ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉన్నాయి. సో నేను నుంచున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే పెద్దదే, కానీ ఇంకో ఫుట్ఓవర్ బ్రిడ్జ్తో పోలిస్తే చాలా చిన్నది. సో అక్కడ మీకు ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, అదే ఎంట్రన్స్. సో మీరు చల్లపల్లి టెర్మినల్స్ పెద్ద ఎంట్రన్స్ కదా, అంటే అది బ్యాక్ సైడ్ ఉంటుంది. యాక్చువల్లీ స్టేషన్ ఉన్నప్పుడు ఇదే ఎంట్రన్స్. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అది కొత్త టెర్మినల్ ఎంట్రన్స్. సో దాని గురించి డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న కవరేజే ఎక్కువ టైం పడుతుంది. సో ప్రజెంట్ ఉన్న వ్యూ ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు. ఇదివరకు ఈ ప్లాట్ఫామ్స్ అనేది ఇంత దూరం అయితే లేదు, రీసెంట్గా అయినా ఎక్స్టెండ్ చేశారు ఈ ప్లాట్ఫామ్స్ అనేవి. ఇదివరకు MMTS కోసం అయితే కొద్దిగా ఈ ప్లాట్ఫామ్ లెంగ్త్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా కొన్ని ఆగుతున్నాయి, అండ్ ఇటు MMTS లైన్స్ కూడా ఉన్నాయి. సో దానికోసం ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 లైన్స్ కూడా ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఇప్పుడున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వ్యూ అయితే ఇది. సో ఇది చూడండి, దీనికైతే సీలింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. సో నేను ఇది చిన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అన్నాను కదా, దీని విడ్త్ ఒకసారి చూడండి. ఎందుకు చిన్నది అన్నానో మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ట్రైన్ డిస్ప్లే బోర్డ్స్ కూడా అటాచ్ చేస్తున్నారు. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి అయితే ఇటువైపు మెట్లు అండ్ అటువైపు అయితే ఎస్కలేటర్స్. ప్రతి ప్లాట్ఫామ్కి ఎస్కలేటర్ అనేది ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి వస్తుంది. అలాగే అటువైపు ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి లిఫ్ట్స్ అనేవి వస్తున్నాయి. ఈ వ్యూ ప్లాట్ఫామ్ ఆన్ వ్యూఏ టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు. అండ్ ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింద చూడండి, అటువైపు ఎస్కలేటర్కి ఫౌండేషన్ అనేది వేశారు, అండ్ ఆల్రెడీ ఐరన్ పిల్లర్స్ కూడా నించోబెట్టారు. ఇటువైపు అయితే మెట్లు అయితే ఉన్నాయి. సో అక్కడ ఒక ఓపెన్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అదే ఓల్డ్ది. దాని వెనక ఇంకో కొత్తది అయితే ఉంది. అండ్ ఇందాక మీకు చెప్పాను కదా ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఎక్స్టెన్షన్ అయిందని. సో ఇక్కడ ఒక మార్క్ ఉంటుంది, అది చూస్తే మీకు కనిపిస్తుంది ఈ బిల్డింగ్ దగ్గర. అండ్ ఈ పాత ఫుట్ఓవర్ బ్రిడ్జ్ వెనక పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ప్రజెంట్ అయితే ఆపరేషన్ చేసే బిల్డింగ్ అదే, స్టేషన్ మాస్టర్ రూము. సో ఇక్కడున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్కి అయితే ఒకవైపు మెట్లు, ఇంకోవైపు లిఫ్ట్ అరేంజ్ చేశారు. అండ్ ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ విడ్త్ అయితే చూడండి, చూపిస్తాను నెక్స్ట్ క్లిప్లో. సో ఈ లిఫ్ట్ బేస్ కూడా నార్మల్ లిఫ్ట్ కన్నా కొద్దిగా ఎక్కువ మెంబర్స్ పట్టే విధంగానే అరేంజ్ చేస్తున్నారు. అండ్ పిల్లర్స్ కూడా ఎక్కువ పిల్లర్స్ అయితే ఉన్నాయి, ఏదో ఒక నేషనల్ హైవే కింద ఉన్నట్టు ఉంది. అన్ని పిల్లర్స్ అయితే ఉన్నాయి. ఎంతైనా వరల్డ్ క్లాస్ కదా, ఆ మాత్రం మెయింటైన్ చేయకపోతే ఎలా.
అండ్ ఈ క్లిప్లో మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది దీని విడ్త్ అనేది ఎంత ఉంటుంది అనేది. సో ఇక్కడ ఆల్రెడీ సీలింగ్ కూడా వేస్తున్నారు. సో ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ విడ్త్ అయితే చూడండి చాలా ఎక్కువ. సో నేనైతే పెద్ద పెద్ద స్టేషన్స్ ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే చూడడం. మీరేమైనా చూసుంటే చెప్పండి, నాకైతే ఐడియా లేదు. అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్స్ కూడా అయిపోయింది. ఒకవైపు మెట్లు, ఇంకోవైపు అయితే లిఫ్ట్ కన్స్ట్రక్షన్ అనేది లిఫ్ట్ సౌకర్యం అనేది కల్పిస్తున్నారు. ఇంకా పూర్తిగా అవ్వలేదు. సో ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ డైరెక్ట్గా పెద్ద టెర్మినల్ బిల్డింగ్ ఉంది కదా, అటువైపు కొత్త ఎంట్రన్స్, దానికి కనెక్షన్గా ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది అటువైపు ఇంకో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా నేను ఫస్ట్లో చూపించింది. సో దాంతో పోలిస్తే ఇది చాలా పెద్దది. అండ్ ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తే మీకు డైరెక్ట్గా అటు పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. సో అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడైతే సీలింగ్ వర్క్స్ చూడండి. అండ్ చర్లపల్లిలో ఓల్డ్ ప్లాట్ఫామ్స్ అనేవి 1 to 5. 5th ప్లాట్ఫామ్ కూడా పెద్దగా యూస్లో ఉండేది కాదు. సో ఇప్పుడు కొత్తగా కట్టబోయిన టెర్మినల్కి ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి 9 దాకా అనేది కట్టారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అనేది రీమోడల్ చేశారు. ఇదివరకు జస్ట్ గూడ్స్ ట్రైన్ ఆగేవి, అది కూడా సరిగా ఉండేది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇప్పుడు దాన్ని కూడా బాగు చేశారు. అండ్ ఈ 1 to 5 ప్లాట్ఫామ్స్ అనేవి పాసింగ్ ట్రైన్స్కి, అంటే సికింద్రాబాద్ నుంచి వరంగల్ మీదుగా వెళ్ళచ్చు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 to 9 అనేవి మీకు ఓన్లీ వరంగల్ సైడ్ మాత్రమే వెళ్తుంది. సికింద్రాబాద్ సైడ్ డెడ్ ఎండ్. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 6 వైపు. అండ్ ఈ వ్యూ అనేది టువర్డ్స్ వరంగల్ సైడ్. అండ్ ఇక్కడ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కూడా మీకు ప్లాట్ఫామ్ షెల్టర్స్ అనేది వేస్తున్నారు. యూజువల్లీ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉన్నప్పుడల్లా ప్లాట్ఫామ్ షెల్టర్ ఆగిపోతుంది. సో ఇక్కడైతే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడ కొన్ని రేక్స్ పార్క్ చేశారు. సో రీసెంట్గా మీకు వారణాసికి కొన్ని అస్తా స్పెషల్స్ అనేది వేశారు. సో కొన్ని రేక్స్ అనేది ఫామ్ చేసి ఇక్కడైతే వచ్చి పార్క్ చేశారు. ఈ 6 to 9 ప్లాట్ఫామ్స్ లైన్స్ కూడా కమిషన్ అయింది. అంటే ఒరిజినల్ ఇప్పుడు తిరుగుతున్న ట్రాక్కి కనెక్ట్ అయితే చేశారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఒక ICF స్పెషల్, అండ్ ఇటువైపు ఒక LHB స్పెషల్ ఉంది. అది ఏందో చూపిస్తాను తర్వాత. సో ప్రస్తుతం ఉన్న వ్యూ ప్లాట్ఫామ్ నెంబర్ 8 and 9. ఇటువైపు నా లెఫ్ట్ సైడ్ ఉన్నది 6 and 7. అది కొంత దూరం ఎక్స్టెండ్ అయి ఉంది. ప్లాట్ఫామ్ 8, 9 అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఈ ప్లాట్ఫామ్స్ అనేవి. అండ్ ఈ 9th ప్లాట్ఫామ్ పక్కన అయితే 4 పిట్ లైన్స్ అయితే కట్టారు. అటు దూరంగా మీకు ఇంకో ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లోర్ అయింది. సో ఈ పిట్ లైన్స్కి అయితే ఇంకా పిట్ లైన్ వరకు అయిపోయింది, కానీ పిట్ లైన్ నుంచి నార్మల్ లైన్కి కనెక్షన్ ఉంటుంది కదా, అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఒక కొత్త LHB రేక్ పెట్టారు. ఇందులో అయితే డిఫరెంట్ రేక్స్ అయితే ఉన్నాయి. స్లీపర్లో కొన్ని ట్రైన్స్కి పద్మావతి రేక్ ఇచ్చారు, కొన్నిటికి ఏమో ఫలక్నామా రేక్ ఉన్నాయి. సో ఏ ట్రైన్ దేనికైతే అలాట్ చేయొచ్చు. వీళ్ళేదో ఫార్మాలిటీకి రాస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే అది ఎటు పోతుందో కూడా తెలియదు. ఇప్పుడైతే వేరే జోన్ రేక్స్ కూడా వాడుతున్నాం. సో ఈ పిట్ లైన్స్, అటువైపు ఉన్న న్యూ టెర్మినల్, అలాగే CDO, దీని గురించి నేను వీడియో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడే లాంగ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న
వాటర్ ఫెసిలిటీ సెట్ చూడండి. నార్మల్లీ మనకైతే ఒక కాంక్రీట్ బేస్డ్ అయితే కడతారు, దాని బదులు ఇలాంటివే బెటర్. సో దీని కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అవ్వలేదు, ఇంకా జరుగుతూనే ఉంది. అండ్ ఈ 6 to 9 ప్లాట్ఫామ్స్ అనేవి మీకు ఇక్కడ ఎండ్ అయిపోతాయి, డెడ్ ఎండ్. అండ్ అక్కడ ఒక దూరంగా మీకు ఒక WAG-9 ట్విన్స్ అయితే కనిపిస్తుంది. అదైతే అటువైపు IOCL ఉంటుంది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అందుకే మీకు అక్కడ ట్యాంక్స్ కూడా కనిపిస్తున్నాయి. పెట్రోల్ క్యారీ చేసే ట్యాంకర్ ఇవంతా IOCLకి వెళ్తుంది. సో ఇక్కడే డెడ్ ఎండ్ ఈ 4 ప్లాట్ఫామ్స్కి. అండ్ లోగో కూడా రివర్సల్ అయ్యి రావచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీద ట్రైన్ ఉంటే 8 మీద ఉండకూడదు, అప్పుడే లోగో అనేది రివర్స్ అయ్యి రావచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ నుంచి CDO, అలాగే CDO నుంచి ఇక్కడ IOH షెడ్ ఉంది కదా, అలాగే అక్కడ నుంచి కొత్త టెర్మినల్, సో దానికి అటువైపు రోడ్ కనెక్షన్ ఎలా ఇచ్చారు అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ఇంతే. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.